విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. హైదరాబాద్ విమెన్ అండ్ ఫెర్టిలిటీ హాస్పిటల్ నుంచి డాక్టర్ స్వప్న చేకూరి గారు, గైనకాలజిస్ట్, అలాగే ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్, అలాగే లాప్రోస్కోపిక్ సర్జన్ కూడా. సో మ్యామ్తో ఈరోజు సరోగసి గురించి మాట్లాడతాం. అసలు ఎవరెవరు సరోగసి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ నుంచి సరోగసి అంటే ఏంటి, సరోగసీకి మనం వెళ్ళాలి అంటే ఎన్ని ఇయర్స్ ప్రాసెస్, మనకి పిల్లలు పుట్టకుండా ఉండడం అలాంటి ఇష్యూస్ ఫేస్ చేయాలి, ఆ మదర్ ఎలా ఉండాలి, కాంప్లికేషన్స్ ఏంటి, ఇష్యూస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్. యాక్చువల్గా సరోగసి అనేది మన ఇండియాలో ఇంతకు ముందు నుంచి ఉందా? నార్మల్గా సరోగసి అంటే ఏంటంటే ఇప్పుడు పిల్లలు పుట్టకపోయినప్పుడు ఎవరినొకరు దత్తత తీసుకోవడం మాత్రం అందరికీ తెలిసిందే. అసలు బేసిక్స్ నుంచి మాట్లాడుకుంటే ఏంటి అసలు సరోగసి అంటే ఏంటి, ఎవరు అప్లికబుల్ అవుతారు? బేసికలీ సరోగసీ అనేది అద్దె గర్భం అండి. దట్ వి కాల్ ఇట్ యాస్ థర్డ్ పార్టీ రిప్రొడక్షన్. సో ఈ సరోగసీలో ఏంటంటే మనకు మదర్ నుంచి ఎగ్స్ తీస్తాము, హస్బెండ్ అంటే ఫాదర్ దగ్గర నుంచి స్పర్మ్స్, వాళ్ళిద్దరిది అంటే ఎగ్ అండ్ స్పర్మ్ ఇంజెక్ట్ చేసి మనం ఎంబ్రియోస్ ఫామ్ చేసి ఫ్రీజ్ చేస్తాం. సో ఆ ఎంబ్రియోస్ మనం థర్డ్ పార్టీ అంటే లైక్ వేరే లేడీ గర్భం లోపలికి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. సో 9 నెలలు తను తన పొట్లో మోసి డెలివరీ అయ్యాక ఆ బేబీని మళ్ళీ వీళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తుంది. సో దిస్ ఈస్ లైక్ థర్డ్ పార్టీ రిప్రొడక్షన్. దీన్ని మనం సరోగసీ అంటాం. సో సరోగసీ అనేది మనకు ముందు నుంచే ఉంది. కాకపోతే ఏంటంటే లైక్ అడాప్షన్ అనేది దట్ ఈస్ వన్ ఆప్షన్, సరోగసీ అనేది ఒక ఆప్షన్. కొందరు ఏంటంటే లైక్ అడాప్షన్కి కూడా ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్. సో అలా అని చెప్పేసి సరోగసీ అంటే బోత్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ నడుస్తూనే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే సరోగసీ అనేది ఈ మధ్యలో కొంచెము పాపులరైజ్ అయ్యింది, ముందు నుంచి కూడా ఉంది ప్రొసీజర్. కాకపోతే ఏంటంటే ముందు మనకు లైక్ ముందు ఈవెన్ ఫర్ ఎన్ఆర్ఐస్ అవుట్ సైడ్ కంట్రీ వాళ్ళు వచ్చినా మనం చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే సుప్రీం కోర్ట్ హ్యాస్ గివెన్ స్ట్రిక్ట్ రూల్స్, ఇట్ ఈస్ బ్యాండ్. ఇప్పుడు ఇండియాలో సరోగసీ అనేది బ్యాన్ చేయొద్దు. ఒకవేళ నిజంగా చేసుకోవాలి అంటే ఎన్ని ఇయర్స్ పిల్లలు పుట్టకుండా ఉండాలి ఆ కపుల్ కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికలీ సరోగసీ ఏంటంటే ఓన్లీ మనకి ఇండియన్ కపుల్స్ కి అలౌడ్ అండ్ హూ ఆర్ బేరింగ్ ఓసిఐ కార్డ్ హోల్డర్స్ కి. లైక్ యూనో ఓవర్సీస్లో మన ఇండియన్స్ అక్కడ సెటిల్ అయ్యి బట్ హోల్డింగ్ అండ్ ఇండియన్ పాస్పోర్ట్ వాళ్ళకి మనం చేయొచ్చు. సో దెర్ ఆర్ సర్టెన్ ఇండికేషన్స్. అంటే మనం సరోగసీ కూడా ఎవరికి పడితే వాళ్ళకు చేయలేము, వ్యాలిడ్ ఇండికేషన్ ఉండాల్సిందే. సో అట్లీస్ట్ దే షుడ్ బి ఏ మ్యారీడ్ కపుల్ ఫర్ 5 years. 5 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తున్నారు అయినా అవ్వట్లేదు అన్న వాళ్ళకు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ సరోగసీ. అండ్ దే షుడ్ హ్యావ్ అ స్ట్రాంగ్ వ్యాలిడ్ మెడికల్ రీజన్. అంటే కొందరికి ఏంటంటే బై బర్త్ యూట్రస్ ఉండదు, లైక్ MRKH సిండ్రోమ్, వాళ్ళకి యూట్రస్ ఉండదు. సో వాళ్ళు కూడా సరోగసీకి వెళ్ళొచ్చు. కొందరు ఏంటంటే రిపీటెడ్ IVF ఫెయిల్యూర్స్, మల్టిపుల్ టైమ్స్ ట్రై చేశారు అయినా కన్సీవ్ అవ్వలేకపోతున్నారు అన్న వాళ్ళు వెళ్ళొచ్చు. అండ్ బై బర్త్ కంజనైటల్ అనామలీస్ ఆఫ్ ద యూట్రస్, అంటే లైక్ యూనికార్నేట్ యూట్రస్, గర్భసంచి చాలా చిన్నగా ఉండడము, ఇన్ఫెంటైల్ యూట్రస్ అంటాం. అంటే చిన్నపిల్లలకి ఎలా ఉంటుంది గర్భసంచి, మనకు పెద్దగా అయ్యాక కూడా గర్భసంచి చాలా సైజ్ చిన్నగా ఉన్న వాళ్ళు కూడా సరోగసీకి వెళ్ళొచ్చు. అండ్ కొందరికి ఏంటంటే లైక్ పోస్ట్ హిస్టెక్టమీ, ఇప్పుడు కొందరికి హ్యూజ్ ఫైబ్రాయిడ్ ఉంటుంది, ఫైబ్రాయిడ్ తీసేటప్పుడు ఏంటంటే బ్లీడింగ్ ఎక్కువ అయినప్పుడు లైఫ్ సేవింగ్ ప్రొసీజర్గా కొందరికి గర్భసంచి తీయాల్సి వస్తుంది. సో అలా గర్భసంచి లేని వాళ్ళు కూడా ఆప్షన్ ఏంటంటే సరోగసీ. సో దీస్ ఆర్ ఆల్ ద స్ట్రాంగ్ వ్యాలిడ్ ఇండికేషన్స్ ఫర్ సరోగసీ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఏజ్ గ్రూప్ కూడా ఇంపార్టెంట్. అండ్ ఎవరికి పడితే వాళ్ళు కూడా చేయలేము. సో సరోగేట్ మదర్ అంటే ఆ లేడీకి ఏంటంటే అట్లీస్ట్ ఏజ్ షుడ్ బి బిట్వీన్ 25 to 50 years. హస్బెండ్ కి మాత్రం 26 to 55 years. ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ సరోగేట్ కి. అండ్ దేర్ ఆర్ సర్టెన్ లీగల్ ఫార్మాలిటీస్. మ్యామ్, సమ్ ఆఫ్ ద సెలబ్రిటీస్ కూడా రీసెంట్ గా సరోగసీ ద్వారా పిల్లలు కన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఓకే, కపుల్ కి 5 years వరకు వాళ్ళకి పిల్లలు కలగనప్పుడు సరోగసీ అనే త్రూ వాళ్ళు పిల్లల్ని పొందొచ్చు. అది చూస్ చేసుకునే మదర్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మనకి ఒక బేబీని కానీ ఇక్కడ మనకి ఇచ్చే ఆ మదర్ని ఎలా చూస్ చేసుకుంటారు? అంటే సపరేట్గా వాళ్ళకంటూ ఎలా అసలు ఒక ఫైండ్ అవుట్ చేయడం ఎలాగా వాళ్ళని? బేసికల్ ఏంటంటే ముందు అంటే ట్రూ అంటే వాళ్ళకు ర్యాండమ్గా తీసుకొని వచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు రూల్స్ పరంగా ఏంటంటే సరోగేట్ మదర్ లాగా ఎవరైతే యాక్ట్ చేయాలనుకుంటున్నారో తను వీళ్ళకు క్లోజ్ రిలేటెడ్ అయి ఉండాలి, రిలేటెడ్ అయ్యే ఉండాలి. మన ఓన్ రిలేటివ్, ఐదర్ సిస్టర్స్ కానీ లేకపోతే కజిన్ సిస్టర్స్ లేకపోతే క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్లో తెలిసిన వాళ్ళు అయి ఉండాలి. అండ్ ఆ సరోగేట్ ని కూడా ఈ కపుల్ వాళ్ళే తీసుకొని వస్తారు. అండ్ దెన్ సరోగేట్ లేడీకి కూడా కొన్ని ఉంటాయి రూల్స్, అంటే సర్టెన్ క్రైటీరియా ఉంటుంది. సో షీ షుడ్ బి అ మ్యారీడ్ లేడీ. అన్మ్యారీడ్ గర్ల్స్ ని మనం తీసుకోవాలి. సో తనకు మ్యారేజ్ అయి ఉండాలి అండ్ తనకు ఒక చైల్డ్ ఉండాలి, లివింగ్ చైల్డ్ ఉండాలి సరోగేట్కి.
అంటే లైక్ ఫ్రెష్లీ మ్యారీడ్ వాళ్ళు కూడా రావడానికి లేదు. తనకు ఒక చైల్డ్ ఉండాలి, తను మ్యారీడ్ అయి ఉండాలి, తన ఏజ్ గ్రూప్ కూడా బిట్వీన్ 25 to 35 years ఉండాలి, అండ్ షీ షుడ్ బి మెడికల్లీ అండ్ సైకలాజికలీ ఫిట్. సో వాళ్ళకి ఏంటంటే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలి, అంటే ఫిజికల్గా తను ఫిట్నెస్ ఉంది, సైకలాజికల్గా కూడా ఫిట్నెస్ ఉంది అని అట్లా ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకొని రావాలి. అండ్ దెన్ వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చి కన్సెంట్ ఇవ్వాలి. సో దీస్ ఆర్ ఆల్ ద ఇండికేషన్స్, అంటే ఎవరు సర్గేట్ లాగా వెళ్ళాలి అనేది. సో వాళ్ళకు సర్టెన్ క్రైటీరియా ఉన్నాయి, ఎవరిని పడితే వాళ్ళని కూడా మనం తీసుకోలేము. ఇప్పుడు ఈ రూల్స్ ని అతిక్రమిస్తే వాళ్ళకి డెఫినెట్ గా ఇట్ ఈస్ అగైనెస్ట్ లా కాబట్టి మనకు అంటే క్యాన్సిలేషన్ లైక్ లీగల్ లైసెన్స్ క్యాన్సిలేషన్ ఇవన్నీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. నాట్ సపోజ్ టు డూ, దట్ ఈస్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇంకా ఇఫ్ షీ ఇస్ డివోర్సీ అలాంటి కేసెస్ లో పిల్లలు లేరు, ఇప్పుడు నాట్ ఓన్లీ మ్యారీడ్ కపుల్స్ అనే కాదు, ఇప్పుడు రూల్స్ పరంగా ఏంటంటే సింగిల్ లేడీస్ అంటే లైక్ మ్యారీడ్ బట్ డైవోర్స్డ్, మ్యారీడ్ లేకపోతే విడోడ్ లేడీస్, సో వాళ్ళు కూడా దే కెన్ గో ఫర్ సర్గసీ. మ్యామ్ సరోగసీలో చూసుకుంటే ఇప్పుడు ఇద్దరు కపుల్ ఉన్న వాళ్ళలో కాకుండా సమ్ డివోర్స్డ్ అయినా కానీ హస్బెండ్ చనిపోయినా వైఫ్ చనిపోయినా ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయి కదా. 1 by 1 మాట్లాడుకుంటే హస్బెండ్ చనిపోయాడు, తను సింగిల్గా ఉంది, తనకు ఒక పాప కానీ బాబు కానీ ఉంటే బాగుండు అనుకుంటారు, అలాంటి వాళ్ళకి ఈ లీగల్గా వెళ్ళొచ్చా వాళ్ళు? ఇట్స్ అలౌడ్ అండి. సింగిల్ లేడీస్ అయితే అంటే మ్యారేజ్ అయ్యి డైవోర్స్ అయిన వాళ్ళు, లేదు విడోడ్ అంటే హస్బెండ్ చనిపోయినప్పుడు, సో వాళ్ళు త్రూ సరగేసీ ద్వారా వాళ్ళు వెళ్ళొచ్చు, ఆ ప్రొసీజర్కి వెళ్ళొచ్చు. ఓకే, వీళ్ళకి ఒక బేబీ కావాలన్నా కానీ అలా కూడా వెళ్ళొచ్చు. అండ్ సింగిల్ మెన్ నాట్ అలౌడ్. ఇప్పుడు వైఫ్ చనిపోయినా లేకపోతే మ్యారేజ్ కానీ సింగిల్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరోగసీ ద్వారా ఒక బిడ్డని పెంచుకుంటామంటే అది ఎల్లో కాదా లీగల్ గా? ఓకే, ఇప్పుడు సేమ్ సెక్షువల్ ఇలా ఉంటారు కదా, హోమోసెక్షువల్ వాళ్ళు నాట్ అలౌడ్ అండి. వాళ్ళు కూడా నాట్ అలౌడ్. ఎందుకని అంటే వాళ్ళు పిల్లల్ని పెంచలేరనా లేకపోతే? పెంచలేరని కాదు, అంటే బేసికలీ సేమ్ సెక్స్ అంటే ఇద్దరు లేడీస్ ఆర్ ఇద్దరు జెంట్స్ వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు ఏంటంటే దే హ్యావ్ టు గో ఫర్ బోత్ ద డోనర్స్. సో అట్లా ఉన్నప్పుడు అండ్ ఇట్స్ లీగల్లీ నాట్ అలౌడ్. అది సుప్రీంకోర్టు క్లియర్ గా డిక్లేర్ చేసేసింది. ఇంకోసం అంటే మళ్ళీ వెన్ ద చైల్డ్ ఈస్ బోర్న్, పెద్దగా అయినప్పుడు నా బేబీ అని ఇద్దరు లేడీస్ కలిపి ఒక బేబీని త్రూ సరగేసీ ద్వారా కన్నారే అనుకోండి, ఇద్దరు లేడీస్ లో ఎవరో ఒకలే ఎగ్ ఇవ్వగలుగుతారు కదా, సో ఇంకో లేడీది ఎగ్ ఉండదు. సో అప్పుడు బయాలజికల్ పేరెంట్ తినవుతుంది, అంటే ఎగ్ ఇచ్చిన లేడీ బయాలజికల్ పేరెంట్ అవుతుంది. మరి వేరే లేడీది ఎగ్ వాడరు కాబట్టి షీఈ్ నాట్ అ పేరెంట్. సో ఆ లిటిగేషన్స్ వస్తాయి అన్నట్టుగానే సేమ్ సెక్స్ కపుల్స్ కి ఇట్స్ బ్యాన్డ్. ఓకే, అండ్ అసలు ఒక సరోగసీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలంటే ఎలాంటి లీగల్ ఇష్యూస్ ఉంటాయి? ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది మ్యామ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఇంటెండెడ్ కపుల్ అంటే ఎవరైతే సరోగసీకి వెళ్దాము అని అనుకుంటారో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ హ్యావ్ అ లీగల్ మెడికల్ సర్టిఫికేట్. అంటే వీళ్ళకు ఇంకా సరోగసీ ద్వారానే వెళ్ళాలి అన్నట్టుగా ఒక మెడికల్ సర్టిఫికేట్ అప్రోప్రియేట్ అథారిటీ నుంచి తెచ్చుకోవాలి. అండ్ ఆఫ్ కోర్స్ మనం డాక్టర్ సైడ్ నుంచి కూడా వాట్ ఈస్ ద ఇండికేషన్ ఫర్ సరోగసీ అనేది రాస్తాము, వాళ్ళు కూడా మెడికల్ బోర్డ్ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. దాని తర్వాత ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అంటాం, సో అది కూడా అప్రోప్రియేట్ స్టేట్ బోర్డ్ కమిటీ వాళ్ళు అప్రోప్రియేట్గా అన్ని చెక్ చేసి దిస్ కపుల్ ఎలిజిబుల్ ఫర్ సర్గేట్ అని వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. అది తెచ్చుకున్నాక దే హ్యావ్ టు సర్చ్ ఫర్ ద సర్గేట్. మళ్ళీ సర్గేట్ కూడా తను ఫిజికల్ ఫిట్నెస్ సైకలాజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తనది తీసుకోవాలి, వాళ్ళ హస్బెండ్ అకంపెనీ అవ్వాలి. ఈ కపుల్ ఇద్దరు కలిసి మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళాలి. సో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ దగ్గర నుంచి అఫిడవిట్ సేయింగ్ దట్ ఆఫ్టర్ బర్త్ ఈ బేబీని వీళ్ళు ఇక్కడ హ్యాండ్ ఓవర్ ఇస్తారు, అండ్ బేబీ పైన వాళ్ళకి ఎట్లాంటి అథారిటీ ఉండదు. సో దే ఆర్ నో వే కనెక్టెడ్ టు ద బేబీ అండ్ టు ద కపుల్. సో అది ఇన్ ఫ్రంట్ ఆఫ్ మెజిస్ట్రేట్ వాళ్ళు సిగ్నేచర్ చేసి అఫిడవిట్ ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చేది ఉంటుంది. సో ఇవన్నీ ఫార్మాలిటీస్ ఉంటాయండి లీగల్ గా. సో ఇన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట అందులో. అండ్ సరోగసీగా యాక్ట్ చేసే మదర్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ చేసి, అందుకనే తనది కంప్లీట్ ఇన్వెస్టిగేషన్స్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఫిజికల్లీ ఫిట్ ఉన్నారా, సైకలాజికల్ గా ఓకేనా, లేకపోతే ఏదైనా మెంటలీ రిటార్డెడ్ ఉన్నారా, అండ్ తనకి ఏదైనా మెడికల్ డిజార్డర్స్ ఉన్నాయా, అవన్నీ చెక్ చేసి అన్ని ఫిట్నెస్ ఉంటేనే మనం తనని సరోగేట్ లాగా తీసుకోగలుగుతాం. సో ఎటువైపు నుంచి చూసినా సరోగసీ అనేది సేఫ్ మెథడే, మనకి ఏమీ నాట్ ఏ ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే లీగల్ డాక్యుమెంటేషన్ మ్యాండేటరీ అండ్ ఎథికల్ ఇండికేషన్ ఉండాలి సరోగసీ. సో ఇవన్నీ పాటించేసి సరోగసీ ద్వారా చక్కగా ఎవరైతే పిల్లలు లేరని బాధపడుతూ ఈ లోన్లీనెస్ కానీ ప్రెషర్స్ ఫీల్ అవుతుంటారో వాళ్ళు ఒక బేబీని పొందొచ్చు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting.
బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.